టెంపుల్ సిటీలో 7 హిల్స్ హాఫ్ మారథాన్ కలర్ఫుల్ గా సాగుతోంది. డిసీజ్ ఎరాడికేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మరి కాసేపట్లో అక్కడ హాజరు కాబోతున్నారు. తారక రామ స్టేడియం నుండి మొదలైన ఈ రన్ దాదాపు 21 కిలోమీటర్ల వరకు సాగుతుంది. మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజల్లో ఆరోగ్యం పట్ల, ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ ఆధ్వర్యంలో పరుగు పందెం ప్రారంభమైంది. 4 విభాగాల్లో పరుగు పందెం తారక రామ స్టేడియం నుంచి తిరుపతిలో పలు ప్రాంతాల మీదుగా అంటే 21 కిలోమీటర్స్ తో పాటు 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు అంటే 4 విభాగాల్లో పరుగు పందెం ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రముఖ అథ్లెట్లందరూ కూడా ఈ పార్టిసిపేషన్ లో పాల్గొన్నారు. మరి కాసేపట్లో ముగింపు సభ కొనసాగే అవకాశం ఉంది. ఈ ముగింపు సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఈ పరుగు పందెంలో విజయం సాధించారో ఆ అథ్లెట్లకు బహుమతులు ప్రదానం చేసేందుకు ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాడు. అయితే పరుగు తారక రామ స్టేడియంలో అంటే 7 హిల్స్ మారథాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే 3K రన్ ప్రారంభమవుతోంది. అంటే తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మతో పాటు సుధారాణి ఫౌండేషన్ డాక్టర్ సుధారాణితో పాటు మారథాన్ ప్రెసిడెంట్ నన్నపనేని మహేష్ తో పాటు అంటే పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి. ప్రత్యేకించి ప్రజల్లో అవగాహన కల్పించడం అంటే ఆరోగ్యం పట్ల, జీవన శైలిలో వ్యాయామానికి పెద్దపీట వేస్తూ పరుగు పందెం ఒక ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమమే చేపడుతున్న పరిస్థితి. అయితే 3 కిలోమీటర్ల పరుగు పందాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే 10K రన్ తో పాటు 7 హిల్స్ మారథాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 4 విభాగాలకు సంబంధించినటువంటి పరుగు పందెం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కాలేజీకి సంబంధించిన యువతీ యువకులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు స్మార్ట్ సిటీ అయ్యాక తిరుపతిలో కొనసాగుతున్నటువంటి 7 హిల్స్ మారథాన్ సంబంధించిన ర్యాలీ ద్వారా అంటే ప్రజల జీవన శైలిలో మార్పుకు తీసుకురావడము, వ్యాయామానికి పెద్దపీట వేస్తూ ఆ రకమైనటువంటి కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు 7 హిల్స్ మారథాన్ ద్వారా అంటే ప్రజల జీవన శైలిలో మార్పుకు పరుగు, వ్యాయామం ఎంతో ముఖ్యమని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈ రోజు మన తిరుపతి నగరంలో ఒక స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత 7 హిల్స్ మారథాన్ రన్ నిర్వహించడం మరి హ్యాపీ సండేస్ కు నాందిగా ఈ రోజున మనము భావించవచ్చు. మరి ఇలాంటి హెల్తీ రన్స్ అంటే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ 7 హిల్స్ మారథాన్ రన్ నిర్వహించడం జరిగింది. తిరుపతి నగర వాసులందరూ కూడా మరి వీరు ఈ రోజున చేస్తున్నటువంటి ఈ హాఫ్ మారథాన్ రన్ మరి అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో భాగస్వాములై వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం అందరూ కూడా అవగాహన తెచ్చుకుంటారని భావిస్తూ మరి ఈ హాఫ్ మారథాన్ రన్ మన తిరుపతిలో నిర్వహిస్తున్నందుకు మరి 7 హిల్స్ హాఫ్ మారథాన్ కార్యనిర్వాహకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరి సహాయ సహకారాలన్నీ చేయూతనిచ్చినటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి, అమర్ రాజా కంపెనీస్ అయితేనేమి, మన నగరపాలక సంస్థ అయితేనేమి, అదేవిధంగా మన సెల్కాన్ కంపెనీ అయితేమి, మన సుధారాణి ఫౌండేషన్స్ అయితేమి, ఇంకా ఎంతో మంది తిరుపతిలో ఉన్నటువంటి ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా మరి 7 హిల్స్ హాఫ్ మారథాన్ రన్ కి చేయూతనిచ్చి ఈ రోజున అత్యంత వైభవంగా, అత్యంత విజయవంతంగా మరియు దాదాపు 10,000 మంది విద్యార్థులు, నగరవాసులు అందరూ కూడా పుర ప్రముఖులు అందరూ కూడా ఈ మారథాన్ రన్ లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఈ స్మార్ట్ సిటీలో నివసించే వాళ్ళందరం కూడా స్మార్ట్ గా తయారవబోతున్నాము అని ఒక సంకేతంగా వారి ఈ రోజున చూపించారు. స్మార్ట్ సిటీ అయ్యాక జరుగుతున్నటువంటి మారథాన్ దీని ద్వారా ప్రజల్లో అంటే ఏ రకమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. సో గత కొద్ది రోజులుగా ప్రజల్లో చాలా ఆరోగ్యకరమైన జీవన శైలి గురించి అవగాహన పెరిగింది అనిపిస్తుందండి. ముఖ్యంగా తిరుపతి 7 హిల్స్ అనే నేమ్ ని ఒక 7 ఐకాన్స్ గా తిరుపతిని అభివృద్ధి చేయాలని ఆరోగ్యపరంగాను
అభివృద్ధి పరంగాను ఆనందకరమైన అన్నిటికి మించి పర్యాటక రంగంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పరచాలనేది ముఖ్య ఉద్దేశం. సో దేశ విదేశాల నుంచి కూడా అందరూ వచ్చి జగమంతా ఒక కుటుంబం అని, ఆరోగ్యం కోసం అడుగులేద్దాం, అభివృద్ధి కోసం ఐక్యమవుదాం, ఆనందం కోసం పరుగులెడదాం అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఈ రోజు తిరుపతి స్మార్ట్ సిటీగా తయారవుతున్న ఈ సందర్భంగా ఈ విధంగా అందరూ కలగడం, శరీరం పైన శ్రద్ధ వహించాలి కానీ ఆ శ్రద్ధ వహించడానికి ఆలోచన చేయకూడదు అని ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి చాలా మంది యువత ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ముందుకు వచ్చారండి. డెఫినెట్లీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలనుకున్న ఈ తరుణంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యారనిపిస్తుంది. ఒకటి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున 7 హిల్స్ మారథాన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో అంటే తిరుపతి స్మార్ట్ సిటీ అయ్యాక కొనసాగుతున్నటువంటి 7 హిల్స్ మారథాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి రన్ కు యువతీ యువకులు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. అయితే 21 కిలోమీటర్స్ తో పాటు 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఇలా 4 విభాగాల్లో కొనసాగుతున్నటువంటి 7 హిల్స్ మారథాన్ రన్ కు పెద్ద ఎత్తున దాదాపుగా 10,000 మందికి పైగానే యువతీ యువకులు ఈ రోజు రన్ లో పాల్గొన్న నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఎవరైతే ఈ రన్ లో పార్టిసిపేట్ చేసి విజయం సాధించిన అథ్లెట్లకు అందరూ కూడా బహుమతి ప్రదానం జరగబోతోంది. గౌరవ జగదీష్ తో రాజు, టీవీ9 తారక రామ స్టేడియం నుంచి. థ్యాంక్ యూ.